పోలింగ్ రోజున వేసే ఓటుకు తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కావాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏలూరులో జరిగిన ప్రజాగళం సభకు హాజరైన బాబు మీ భూమిపై జగన్ పెత్తనమేంటని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి దోపిడీకి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. జగన్ అహంకారి, సైకో, విధ్వంసకారుడని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని గంజాయమయం చేశారని మండిపడ్డారు. మీ భూమి పత్రంపై సైకో జగన్ ఫోటో ఎందుకంటూ ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం లోపభూయిష్టంగా ఉందన్న చంద్రబాబు సకల జనుల అభివృద్ధి కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. పదమూడో తారీఖు వేసే ఓటు తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కావాలని చెప్పి కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, విమర్శించారా లేదని అడుగుతున్నా. నన్ను కూడా జైల్లో పెట్టేశాడు. నేను మీకోసం పోరాడుతా ఉంటే ఏ కారణం లేకుండా నన్ను జైల్లో పెట్టిన సైకో ఈ జలగా నన్ను అక్రమంగా జైల్లో పెట్టిన దానికంటే పోలవరాన్ని విధ్వంసం చేసినప్పుడు ఎక్కువ బాధ పెట్టింది. ఒక రాష్ట్రానికి ఒక మంచి ప్రాజెక్టు పోలవరం పూర్తయితే సస్యశ్యామలమయ్యేది రాష్ట్రం. అలాంటి ప్రాజెక్టు నాశనం చేశాడు. నా పైన, మా కుటుంబం పైన వైసీపీ మూక దాడి కంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తుపై వైసీపీ